Hydra, the word is Hitler's favorite word. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. ఇప్పుడు వార్ జరిగినప్పుడు అందరు సైనికులే చచ్చిపోరు, యుద్ధం జరిగినప్పుడు కొంతమంది అమాయకులు కూడా చచ్చిపోతారు. ఆ పట్ల ఆపరేషన్ చేసుకుంటే భూమి ఇచ్చిర్రు పిల్లలు ఎక్కువ కనొద్దంటే అది రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేసాం. మరి కోర్టు ఎందుకుందండి? మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి? ఇన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళాము? ఏం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని మా కడుపులు కొట్టడానిక నువ్వు వచ్చావు? సార్ పూజ చేసి బట్టలు మారలేదు సార్. ఆంజనేయ స్వామి గుడిలో 15 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నా. గత 15 ఇయర్స్ ప్రతి ఎమ్మెల్యే వస్తాడు, ప్రతి కార్పొరేటర్ వస్తాడు, వచ్చి ప్రతి హనుమాన్ జయంతికి వస్తాడు. డైరెక్ట్ వచ్చి కూలగొట్టేస్తుంటే ఇది మైంది సార్ మా బతుకు. ఏంది సార్ ఇది? ఏడ బతుకుతున్నాం సార్ మేము? 1942లో బతుకున్నామా? 2024లో బతుకుతున్నామా? ఏంది సార్ ఇది? ఇంత రాయగొట్టి 40,000 రాయగొట్టి పిల్లప్పటి కొట్టుకుంటూ బతున్నాం సార్. పది ఏడిపిస్తున్నారు సార్ మమ్మల్ని. మేమేం చేయాలి సార్? చెప్పు సార్. మామయ్య గారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి కిందకి తోసాలని ఎవరు అనుకోలేదు సార్. ఇప్పుడు పైనుంచి కిందకి తోస్తున్నట్టే ఉంది సార్. ఇది డెవలప్మెంట్ కాదు సార్. కింద నుంచి పైకి వెళ్తే డెవలప్మెంట్ సార్, పైనుంచి కిందకి తోస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్. ఇంతమంది కుటుంబాల్ని అప్పట్లో జననాట్య మండలి వాళ్ళది ఒక పాట ఉండేది. పోతవురో రామన్న పేదోళ్ళ ఉసురు తలిగి, మా బిడ్డల ఉసురు తలిగి, పసి గుడ్డుల ఉసురు తలిగి అని చెప్పి అప్పట్లో ఒక పాట చాలా వైరల్ అయ్యేది. దాదాపు ఒక 2 దశాబ్దాల క్రితం బాగా వైరల్ అయినటువంటి పాట అది. మా చిన్నతనంలో మేము విన్నటువంటి పాట. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి పేదలు, హైదరాబాద్ ఈ శివారు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి పేదలు ఆ పాట వాడుకుంటున్నారు. ఆ పాట ఎవరి గురించో కాదు, హైడ్రా రంగనాథ్ గురించి. మా ఉసురు తలిగి నువ్వు పోయినావు, మా ఉసురు తలిగి నీ పదవి పోయిందని చెప్పి వాళ్ళు ఇప్పుడు వాడుకుంటున్నారు. అంటే ఎందుకంత కర్కశంగా చెప్పాల్సి వస్తుందంటే ఆయన చేసినటువంటి పనులు కూడా అంతే కర్కశంగా ఉన్నాయి. ఇంకోటి సుమతి శతక పద్యం కూడా ఉంటుంది. బలవంతుడు నాకేమని బలువురితో బలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని. అంటే నేను బలవంతుణ్ణి నాకేంది అని విర్రవిగితే పాము కూడా చలిచీమల చేత చిక్కి చీమలతోటి, చీమలు గుడితే చీమలన్నీ ఒక్కటై తిరగబడితే పాము కూడా ఎంత బలవంతమైనటువంటి పాము కూడా చచ్చిపోతుంది అని. ఇప్పుడు అదే జరిగింది హైడ్రా విషయంలో, హైడ్రా రంగనాథ్ విషయంలో. ఆయన వెనకాల ఏం చూసుకొని చేసిండో ఎట్లా చేసిండో తెలియదు కానీ హైడ్రా రంగనాథ్ అనే వ్యక్తి ఆ పేరింటేనే పేదోళ్ళందరూ భయపడే పరిస్థితి హైదరాబాద్లో ఏర్పడ్డది. హైడ్రా అని కావచ్చు, హైడ్రా రంగనాథ్ పేరింటేనే పేద ప్రజలు మరీ ముఖ్యంగా వణికిపోయే పరిస్థితి వచ్చింది. నిజంగానే చట్ట ప్రకారం పనిచేస్తే, చట్టం అందరికీ సమానంగా అమలు చేస్తే ఇంత బాధపడేది, ఇంత ఆవేదన పడే అవకాశం ఉండకపోయేది, అవసరం ఉండకపోయేది. కానీ ఆయన ఎక్కడ కూడా చట్టాన్ని సమానంగా అమలు చేయలేదు. పెద్దోడికి ఒక రకంగా అమలు చేసిండు, పేదోడికి ఒక రకంగా అమలు చేసిండు. పేదోనికి ఇంటి మీదకి రాత్రి వెళ్ళిపోయిండు. సాటర్డే సండే వస్తే పోయి కూల్చేయడాలు. ఎందుకంటే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉండదు. శని ఆదివారాలు కోర్టుకు సెలవు ఉంటుంది. సో అక్కడికి పోయి పేదోడు పోయి కోర్టు నుంచి స్టే తెచ్చుకోలేడు. అదే పెద్దోళ్ళ అంశానికి వచ్చేసరికి మాత్రం వాళ్ళకు విపరీతమైన టైం ఇచ్చేసిండు. వాళ్ళు కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకునేదాకా, దానికి కోర్టులో వాదన జరగడానికి వారం 10 రోజులు టైం పడితే ఆ టైం కూడా వాళ్ళకి ఇచ్చి ఊకున్నాడు. అంటే ఇవన్నీ చెప్తున్న సందర్భం ఏంటి అంటే ఆయనను పీకేయాలి, హైడ్రా కమిషనర్ పదవి నుంచి ఆయనను పీకేయాలని చెప్పి వాళ్ళ హైకోర్టు చాలా సీరియస్గా ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వానికి. చాలా సీరియస్గా వెంటనే పీకి పారేయాలని చెప్పింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన హైడ్రా అనే దానికి ఆయన కమిషనర్గా పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా అనే దాన్ని ఏర్పాటు చేసి, గతంలో ఉన్న డిఆర్ఎఫ్ని ఇంకా కొంచెం ఏదో కొత్త చట్టం తెచ్చి హైడ్రా అని చేసి దానికి నేను కమిషనర్గా పెడితే వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు పేదల ఇండ్లు కూల్చినంత స్పీడ్గా, పేదల ఇండ్ల మీదకి పోయినంత స్పీడ్గా ఇలా బుల్డోజర్లు పెద్దల ఇండ్ల మీదకి పోలేదు. ఆ పట్ల ఆపరేషన్ చేసుకుంటే భూమి ఇచ్చిర్రు పిల్లలు ఎక్కువ కనొద్దంటే అది రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేసాం. మరి కోర్టు ఎందుకుందండి? మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి? ఇన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళాము? ఏం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని మా కడుపులు కొట్టడానిక నువ్వు వచ్చావు?
కేసీఆర్ గారు ఉన్నారు 28 రోజులో 30 రోజులు నిరాహార చేసేసి తెలంగాణ తెచ్చాడు. నువ్వే తెచ్చావయ్యా, మా లాంటి వాళ్ళు కడుపు కొట్టి ఇళ్ళను కొట్టడానికి వచ్చావు. సార్ పూజ చేసి పట్టాలు మార్వలేదు సార్. ఆంజనేయ స్వామి గుడిలో 15 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నా. గత 15 years ప్రతి ఎమ్మెల్యే వస్తాడు, ప్రతి కార్పొరేటర్ వస్తాడు, వచ్చి ప్రతి హనుమాన్ జయంతికి వస్తాడు. ప్రతి హనుమాన్ జయంతికి వస్తాడు. ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఫోటోలు దిగిపోయిన వాళ్ళే కానీ ఎవరు నేను అప్పటి పూజ చేసుకుంటుంటే డైరెక్ట్ వచ్చి కొలగొట్టేస్తుంటే ఇది మైండ్ సార్ మా బతుకు. ఏంది సార్ ఇది? ఏడ బతుకుతున్నాం సార్ మేము? 1942లో బతుకున్నామా? 2021లో బతుకుతున్నామా? ఏంది సార్ ఇది? ఇంత కోర్టుకు నోటీసు, కోర్టును ఆపడం ఎంత? తోడు సార్ రాయగొట్టి 40,000 రాయగొట్టి పిల్లప్పటి నుండి కొట్టుకుంటూ బతుకున్నాం సార్. ఏదో పిల్లలు మేము బతుకుతున్నాం సార్. ఏదో మాకు మేమేదో రాయి కొట్టుకుంటాం, తినేకుంటాం, ఒక 5 రూపాయలు 2,000 సంపాదిస్తాం, అంతవరకే సార్. మేము పండుగ పొద్దు ఏడిపిస్తున్నారు సార్ మమ్మల్ని. మేమేం చేయాలి సార్ చెప్పు సార్? అన్ని కొడితే మేము ఎట్లా చేయాలి సార్ చెప్పు సార్? ఏం చేద్దాం? పండుగలే మేము సాయం సార్. మామయ్య గారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి కిందకి తోస్తారని ఎవరు అనుకోలేదు సార్. ఇప్పుడు పైనుంచి కిందకి తోస్తున్నట్టే ఉంది సార్. ఇది డెవలప్మెంట్ కాదు సార్. కింద నుంచి పైకింత డెవలప్మెంట్ సార్. పైనుంచి కిందకి తోస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్. ఇంతమంది కుటుంబాలని మేమున్నాము, మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు బాధపడకండి సార్, వాళ్ళందరూ ఉన్నారు, దిల్ టేక్ కేర్. కోర్టు స్టే ఆర్డర్లు ఉన్నా కానీ వీళ్ళు కోర్టులకు పోయి తెచ్చుకున్నా కానీ కొందరు ప్రైవేట్ బిల్డర్స్ కావచ్చు, వాళ్ళు కూడా గతంలోనే కోర్టు ఆర్డర్స్ వచ్చి స్టేటస్ కో ఉండాలని చెప్పిన వాటికి ఇట్లా ఏం ఆర్డర్స్ ఉన్నా కూడా డోంట్ కేర్. మరి ఎవరిని ఫాలో అయ్యిండో తెలియదు కానీ కోర్టు రూల్స్ ఉల్లంఘించే దాంట్లో, కోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించే దాంట్లో అసలు రికార్డ్ అనుకుంటా నాకు తెలిసి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఒక అధికారి 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఆయన మీద ఉన్నాయి. 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు కేవలం ఈ 2.5 ఏళ్ల కాలంలోనే. సరే ఒక 6 నెలలు తీసేసినా కూడా 63 కోర్టు ధిక్కరణ కేసులు ఆయన మీద నమోదైనాయి. ఎందుకైనాయి అంటే ప్రతి చోట పోవడం, కూలగొట్టడం, ఫెన్సింగ్ వేయడం, కూలగొట్టడం, ఫెన్సింగ్ వేయడం. కొన్ని డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఉంటాయి, వాటి మీద కోర్టు ఆర్డర్స్ కూడా ఉంటాయి కొన్నిటికి. అది ఎవరిది ఏందనే తేల్చడానికి కోర్టు స్టే ఆర్డర్స్ ఇచ్చి దాని స్టేటస్కో మెయింటైన్ చేయమని చెప్తుంది. కానీ వీళ్ళు అత్యుత్సాహం, పబ్లిసిటీ వేసుకోవాలనా లేకపోతే ఇంకెవరిదైనా మెప్పు పొందాలనో తెలియదు కానీ ఎక్కడికి పడితే అక్కడికి పోవడం, కూల్చడం, ఫెన్సింగ్ వేయడం, ఇవన్నీ చేయడం. ఇట్లా చేయని అది లేదు. ఒకవైపు ఈ ప్రైవేటు బిల్డర్లు కావచ్చు ఇట్లాంటి వాళ్ళ మీదకి పోయి ఇట్లా చేయడం, వాళ్ళని బెదిరించి ఇంకా వెనకాల ఏదో జరిగిందనేది చాలా ఆరోపణలు ఉన్నాయి. అలా వాస్తవం ఏందనేది బయటికి రావాలి. ముఖ్యమంత్రి సోదరులు అందరూ కూడా ఈ వెనకాల ఉన్నారు. అందుకే ఆయన అంత రెచ్చిపోయి మరీ పేదల ఇండ్ల మీదకి పోయిండు, లేదా ప్రైవేట్ బిల్డర్ల వాళ్ళ దగ్గరికి పోయిండు. అంటే పేదోళ్ళని కూల్చడం ఎందుకు అంటే పెద్దోళ్ళని బెదిరియడానికి. పేదోళ్ళ ఇండ్లు కూలుస్తున్నారు అంటే వెళ్ళిపోతుంది ప్రజల్లోకి, అరే నిజంగానే వచ్చి కూలగొడతాడు అని చెప్పి ఆ బిల్డరో ఇంకోడో వచ్చి వీళ్ళ దగ్గర కన్సల్ట్ అవుతాడు, తెర వెనకాల జరిగే వ్యవహారాలు జరిగిపోతాయి, ఎవరికి అందాల్సినవి వాళ్ళకి అందుతాయి. ఇట్లాంటి ఆరోపణలు చాలా ఉన్నాయి హైడ్రా రంగనాథ్ మీద. ఈరోజు గౌరవ హైకోర్టు ఏ స్థాయిలో ఆర్డర్లు ఇచ్చిందంటే 63 కోర్టు ధిక్కరణ ఆదేశాలు ఇలా మరి హైడ్రా కమిషనర్ మీద ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఈ రాష్ట్రంలో ఎంత అరాచక పాలన నడుస్తున్నదో. పేదవాళ్ళు ఎక్కడెక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ భూములన్నింటినీ కూడా, ఆ ఇళ్ళన్నింటినీ కూడా గుర్తుపెట్టి హైకోర్టు వద్దని చెప్పినా, ఆర్డర్లు వద్దని చెప్పినా మరి అక్కడికి వీళ్ళు పోయి దాన్ని నేలమట్టం చేయడం, ఆ నేలమట్టం చేసిన విధానం కూడా చూస్తే ఎంత క్రూరమైన విధంగా నేలమట్టం చేసినరాయా అంటే కోర్టులకు ఆదివారం శనివారం సెలవులు ఉంటాయి, అప్పుడు కోర్టులు పనిచేయవు కాబట్టి శుక్రవారం నాడు రాత్రి పోవడం, లేకపోతే శనివారం నాడు ఉదయం 5 గంటలకు వాళ్ళు నిద్ర లేవకముందే పేద ప్రజలు అక్కడికి బుల్డోజర్లను వేలాది మంది పోలీసులను తీసుకొని పోవడం, వాటిని మరి ఇళ్లను నేలమట్టం చేయడం. కొన్ని చోట్లయితే పిల్లలు చదువుకునే పుస్తకాలను నాశనం చేసిండ్రు.
ఒక ముసలావిడైతే అయ్యా నేను ఈ ఇంట్లో కట్టుకున్నాను, ఒక గంట సేపు అయినా ఇంట్లో ఉంటాను నాన్న అంటే కూడా ఏమాత్రం కూడా మనసు కరగని మరి కర్కశమైన రీతిలో ఇలా హైడ్రా అధికారులు నేలమట్టం చేసింది. మరి వీళ్ళు సున్నం చెరువును కాపాడుతామన్నారు, బతుకవ కుంటను కాపాడుతామన్నారు, అట్లా అమీన్పూర్ చెరువును కాపాడుతామని చెరువుల పేరు మీద రియల్ ఎస్టేట్ దందాకు మరి తోడ్పాటిచ్చే విధంగా రేవంత్ రెడ్డి యొక్క రియల్ ఎస్టేట్ ధనదాహానికి తోడ్పాటిచ్చే విధంగా మరి హైడ్రా అధికారులు మరి చేసింది. కానీ మీరే కోర్టై సివిల్ కోర్టులు చేయాల్సిన పనిని అసలు ఇలా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ను కానీ సేల్ డీడ్స్ను కానీ లేకపోతే మరి పహానీలను కానీ కాసరా పహానీలను కానీ వీటన్నిటిని జడ్జి చేయాల్సిన అధికారం సివిల్ కోర్టులకు ఉంటుంది. ఆ సివిల్ కోర్టులు చేయాల్సిన పనిని కూడా హైడ్రా అధికారులు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిందంటే ఆయన గతంలో రియల్ ఎస్టేట్ దందా చేసే ఈ స్థాయికి వచ్చిండ్రు కాబట్టి నేను ఏం చేసినా నడుస్తుంది, కబ్జాలు చేసినా నడుస్తుంది, ఏం చేసినా దొంగ డాక్యుమెంట్లు సృష్టించినా నడుస్తుంది అని చెప్పి అవే మెలకువలు మీరు హైడ్రా అధికారులకు నేర్పించిందా రేవంత్ రెడ్డి గారు? సో అట్లాంటి పనులు చేసుకుంటూ పోతున్నారు అనేది చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి ముందు నుంచి. పేదల విషయానికి వచ్చేసరికి మాత్రం సున్నం చెరువు దగ్గర చూసినాం, వాళ్ళు తినే అన్నంలో మట్టి పోసిర్రు. లిటరల్లీ వాళ్ళు గిన్నెలో అన్నం వండుకొని పెట్టుకుంటారు, ఆ అన్నంలో మట్టి పడేసిర్రు. పిల్లల పుస్తకాలు బయటికి తీసుకొని ఇవ్వలేదు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో కొత్తగా కట్టి గృహప్రవేశం చేసి వాళ్ళు ఏదో బయటికి పోయేస్తారు, వీళ్ళు వచ్చేసరికి ఇల్లు కూలగొట్టేస్తారు. ఇట్లాంటి ఎన్నో ఆర్తనాదాలు నిజంగా అది చూస్తే కన్నీళ్ళు వచ్చే పరిస్థితి. కోట్ల రూపాయలు లక్షల రూపాయలు పెట్టి వీళ్ళు ఇల్లు కొనుక్కుంటారు అంటే పర్మిషన్ ఇచ్చేది ప్రభుత్వాలే. అందులో ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు, అనుమతి ఇచ్చేది వీళ్ళే, అన్ని చేసేది వీళ్ళే, మళ్ళీ కూలగొట్టేది వీళ్ళే అని చెప్పి. అన్ని ప్రభుత్వమే చేస్తుంది. ఇల్లు కొనుక్కోవడానికి అంత న్యాయబద్ధంగానే చట్టబద్ధంగానే జరిగింది, అన్ని చట్టబద్ధంగా జరుగుతాయి. మళ్ళీ ఇది ఎఫ్టీఎల్లో ఉందని, బఫర్లో ఉందని, ఇంకో దాంట్లో ఉందని చెప్పి వచ్చి కూలగొట్టేసి పేరు. ఇంకా ఇందులో దరిద్రం ఏంటి అంటే మన ముఖ్యమంత్రి ఇంకా దీన్ని చాలా గొప్పగా పబ్లిసిటీ చేసుకున్నారు. So I have given Hydra. Hydra, the word is Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. I have established a organization with a senior IPS officer. I have given 3,000 retired army people and others. I have demolished like anything. You go and Google, you can see. అదేదో గొప్ప పని చేసినట్టు, నాకు హిట్లర్ ఆదర్శం, అట్లా నేను ఆయనను ఆదర్శంగా తీసుకొని హైడ్రా తీసుకొచ్చిన అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటారు. అది అట్లా అంటే నిజంగా అసలు అది ఆ మాట కూడా ఎట్లా చెప్పుకుంటా ఆయన అర్థం కాదు. అంటే పేదల ఇల్లు కూలిపోతూ ఉంటే ఇట్లా అవుతూ ఉంటే ఆయన ఇంకా రకరకాలుగా ఏమంటారు డెఫినేషన్స్ చెప్తారు. అన్నిసార్లు ఇట్లా జరగదు, కొన్నిసార్లు నష్టపోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు అది యుద్ధం జరిగితే కొన్నిసార్లు ఇట్లా జరుగుతుంది, అట్లా జరిగితే రకరకాల థియరీలు చెప్తారు. ఇప్పుడు వార్ జరిగినప్పుడు అందరు సైనికులే చచ్చిపోరు, యుద్ధం జరిగినప్పుడు కొంతమంది అమాయకులు కూడా చచ్చిపోతారు. అట్లని ఎవరు యుద్ధం ఆపరు. బాంబు వేయకుంటే ఇటు సివిలియన్ ఉన్నాడా, ఇటు సైన్యం ఉందా, ఇది చూస్తారా. యుద్ధం జరిగినప్పుడు యుద్ధం అనేది యుద్ధ నీతే అట్లాంటిది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది రంగనాథ్ వెనకాల ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేబీ ఈ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించేది కూడా ఆయన అక్కడి నుంచే నేర్చుకుని ఉంటాడు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. దాదాపు 2-3 సార్లు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది మన ముఖ్యమంత్రి గారికి. 2-3 సార్లు నాకు క్షమాపణ అఫిడవిట్ దాఖలు చేసిండు సుప్రీంకోర్టులో మన ముఖ్యమంత్రి. ఈయన కూడా పాపం అక్కడి నుంచే నేర్చుకుంటున్నట్టున్నాడు రంగనాథ్ గారు. ఐపీఎస్ ఆఫీసర్గా పోలీస్ డ్యూటీలో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా పనిచేసిండు ఆయన. చాలా కేసులు ఛేదించిండు, చాలా అద్భుతంగా పనిచేసిండు. కానీ ఎప్పుడైతే హైడ్రాలకు వచ్చిండో మరి ఇట్లా అయిండు అంటే ఆబ్వియస్లీ పైన ఉన్న వాళ్ళ ఎఫెక్టే అని అనుకోవాలి. ఎందుకంటే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన కింద నేను పనిచేయాలి. సో ఆయన ఆదేశాలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జోక్యం, ఇదంతా జరిగిందనేది ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. అధికారులు ఎక్కడ ఏం జరిగినా కోర్టుల విషయంలో కొంత ఏదో ఒక దశలో అన్న వెనకడుగు వేస్తారు. కానీ ఇక్కడ 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు. నన్ను ఏం చేస్తారు, నేను బలవంతుని, నా వెనకాల బలవంతుడు ఉన్నాడని నేను విర్రవీగినట్టున్నాడు. కానీ ఏం జరిగింది, ఆ లోతుకుంట ఇష్యూలో అట్లనే కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా అందులోకి వెళ్తే వాళ్ళు లాస్ట్ టైం ఇష్యూ జరిగినప్పుడు, విచారణ జరిగినప్పుడు కోర్టు సీరియస్ అయింది. సీరియస్ అయినా డైరెక్ట్ కోర్టుకు పిలిపించింది, కోర్టులో నిలబెట్టి క్షమాపణలు చెప్పించుకున్నది లాస్ట్ టైం. మీరు అటు పోకండి, ఈయన వస్తే అరెస్ట్ చేయండి అని చెప్పి ఆర్మీ వాళ్ళతో సెక్యూరిటీ పెట్టాలని ఆదేశించింది ఆర్మీ అధికారులకి. ఇక్కడ ఉన్నటువంటి ఈ సదరన్ రీజియన్లో ఉన్నటువంటి ఆర్మీ అధికారులకి హైకోర్టు ఆదేశించింది, మీరు వచ్చి ఇక్కడ ఈ ల్యాండ్కి భద్రత పెట్టుకోండి, భద్రత పెట్టండి. ఒకవేళ ఈ రంగనాథ్ కానీ ఈయనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అక్కడికి వస్తే మొత్తం ఈయనను అరెస్ట్ చేసి లోపడేయండి, జైల్లో పెట్టండి అని చెప్పి లాస్ట్ టైం హియరింగ్ అప్పుడు తిట్టింది.
సో అయినా కూడా మళ్ళీ వీళ్ళేదో అక్కడ ఇంటర్ఫియర్ అయినట్టున్నారు. వాళ్ళు మళ్ళీ కోర్టుకు వచ్చిర్రు. కోర్టుకు వస్తే ఇప్పుడు మళ్ళీ విచారణ జరిగింది. మళ్ళీ విచారణ సందర్భంగా మళ్ళీ కోర్టు తిట్టింది. అంటే మీరు పట్టించుకోరా, ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నా మీరు అసలు ఖాతరు చేస్తలేరు న్యాయ వ్యవస్థని, కోర్టులని, ఇంత తలబిరిస్తానం ఎందుకని కోర్టు తిట్టిందట. తిడితే అట్లా కాదు ఇట్లా కాదు, వాళ్ళే తప్పుడు పిటిషన్లు వేసిర్రు, ఆ పిటిషన్ లేచిన వాళ్ళదే తప్పు అంట. ఈయన తప్పు లేదంట, పిటిషనర్లే తప్పుడు ఆ పిటిషన్లు వేసి తప్పుడుగా చెప్పి కోర్టుని తప్పుదో పట్టించి అబద్ధాలు చెప్పారంట. ఈయన చెప్తాడు కోర్టుకి. ఇదంతా జరిగిందట వాళ్ళ కోర్టులో. ఇట్లా చెప్పి లాస్ట్కి ఈయనను తీసేయాలని చెప్పి ఆర్డర్ ఇచ్చినాక ప్రభుత్వం తరపున ఉంటారు కదా అడ్వకేట్ జనరల్ వచ్చి లేదు ఇట్లా అట్లా అట్లా ఇట్లా అని చెప్పి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే నెవర్. 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు. సో ఇది చిన్న విషయం కాదు, ఈయన చిన్నగా లేదు తలబిరుస్తానం. సో ఖచ్చితంగా ఈయనను పీకేయాలి. దానికి ఎవరైతే తగిన ఆ హోదాకి తగిన ఇంకొక అధికారిని తీసుకొచ్చి అక్కడ పెట్టండి, ఈయన వెంటనే పదవి నుంచి తొలగించండి అని చెప్పి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. అంటే ఎంత అవమానకరంగా ఆయన పదవిని కోల్పోయారో అర్థం చేసుకోండి. అంటే నాకు ఎదురు లేదు, నన్ను ఎవడు ఆపలేడు. సరే చెప్పిన, నేను ముందు కూడా చెప్పిన, చట్టాన్ని చట్టంగా అందరికీ సమానంగా అమలు చేస్తే తప్పు లేదు. కానీ పేదోడికి ఒక రకంగా, పెద్దోడికి ఒక రకంగా, ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డికి ఏమో కోర్టు నుంచి స్టే తెచ్చుకునేదాకా అవకాశం వస్తుంది, ఫాతిమా కాలేజీకి కోర్టు నుంచి స్టే తెచ్చుకునేదాకా అవకాశం ఇస్తారు. అది చెరువులో ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. చెరువులోనే కట్టినట్టు మనం గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసినా కూడా అట్లా క్లియర్గా కనిపిస్తుంది. కానీ దాని మీద చర్యలు తీసుకోరు. వాళ్ళు వార్నింగ్ ఇస్తారు, ఇంకా నువ్వు ఇట్లాంటి గులగొట్టు నేను ఇంకా 100 కట్టి చూపిస్తా అని చెప్పి వార్నింగ్ ఇస్తారు వాళ్ళు. అయినా కూడా అక్కడికి పోదు. కోర్టులో హియరింగ్ జరుగుతూ ఉంటే వీళ్ళు ఏదో ఆవు అంటారు, స్టే ఆర్డర్ ఇస్తుంది కోర్టు. అంటే వీళ్ళ నుంచి బలంగా వాదన వినిపించరు. అంటే పెద్దవాళ్ళకు ఒక రకంగా, పేదవాళ్ళకు ఒక రకంగా, బిల్డర్లకు ఒక రకంగా, అంటే ఎక్కడెక్కడ ఏమేం చేయాలనో అట్లా చట్టాన్ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా మార్చుకుంటూ చేసుకుంటూ వస్తే ఫైనల్గా ఇవాళ జరిగినటువంటి ఫలితం ఇది. హైడ్రా వచ్చిన మొదటి నాటి నుంచి కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో మొత్తం ఏడుపులు, ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి పేదోళ్ళై. ఇవాళ ఆర్తనాదాల ఉసురు తలిగింది. 100% అదే జరిగింది. అందుకే నేను స్టార్టింగ్లో పాట చెప్పిన, ఆ ఉసురు తలిగింది కాబట్టి పాపం ఏదో ఒక రోజు పండుతుంది. నన్నెవడు ఎదిరించేది, నాకెవడు ఎదురు నిలిచేదని చెప్పి అనుకుంటే ఇగో ఇట్లా ఏదో ఒక రూపంలో వస్తుంది. ఎందుకంటే అక్కడ గూడు లేని పేదోళ్ళు ఏదో చిన్నగా గుడిసె వేసుకొని ఉంటే వీళ్ళు ఆక్రమించారు అని చెప్పి ఆ గుడిసెల్ని కూల్చడం, పసి పిల్లలు వాళ్ళకి పాలు లేక అల్లాడిన రోజులు, తల్లడిల్లిన రోజులు, నిజంగా అవన్నీ తలుచుకుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. వీళ్ళు చేసిన అక్రమాలు, దుర్మార్గాలన్నీ కూడా హైడ్రా పేరుతో చేసినాయి. మీ అమ్మ నాన్నేరి మరి మీరే ఉన్నారు ఇక్కడ? మా అమ్మ నాయన రూములు వెనుకపోయింది. రూములు వెతకనికి పోయిరా? అయ్యో, మరి అన్నం తిన్నారా పొద్దున్న నుంచి? తినలే. అన్నం వండలేదు. అన్నం అంటే అన్నం వండుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదా? మరి ఎట్లా ఆకలి బియ్యం తీసుకుంటే వాళ్ళు వచ్చి కాల్చేయండి బియ్యం అందులో పోసి సామాన్ బయట పెట్టి పోయింది. బియ్యం కూడా అందులోనే పోయినాయా? బియ్యం తెచ్చిరు కానీ వండుకోలే. మరి ఆకలి అవుతులే, ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది, ఆకలి అవుతులే. మరి ఇప్పుడు నీ బుక్స్ అన్నీ ఎక్కడ పోయినాయి? నీ బుక్స్ ఇంట్లోనే పోయినాయి. ఆ బుక్స్ కూడా ఫుట్పాత్ మీద కూడా చిన్నగా దుకాణం పెట్టుకుంటే చాయ్ కొట్టు పెట్టుకుంటే చాయ్ కొట్టులను బీకేస్తారు. కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దగ్గర వాడు ఫుట్పాత్ అంతా ఆక్రమించేసి పార్కింగ్లు పెట్టుకున్నా కూడా ఎవడు పట్టించుకోడు. ఇట్లాంటి ఇన్ని దుర్మార్గాలు, అక్రమాలు లేకుండా చూస్తామని హైడ్రా తీసుకొచ్చి దాని తర్వాత ఇంకెక్కువ అక్రమాలు చేసిరు వీళ్ళు. పేదలను ఉసురు పోసుకున్నారు. సో ఆ ఉసురు ఇవాళ తలిగింది, ఆయన పదవి ఊడిపోయింది. మళ్ళా లేకుంటే దీని మీద సుప్రీంకోర్టుకు పోయి ఇంకొక దగ్గరికి పోయి అప్పీల్కి పోయి ఏదో చేస్తాం, మేము ఏదో చేస్తామని మరి ప్రభుత్వం ఆయన నిలబెట్టుకోవడానికి ఇంకేమైనా ప్రయత్నాలు తెరవెనుక చేస్తుందో ఏం చేస్తుందో చూడాలి మరి. ఎందుకంటే ఆయనను ఏరి కోరి తెచ్చుకొని మరి ఇన్ని రోజుల నుంచి హైకోర్టు చాలాసార్లు తిట్టింది. ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్లే కాదు, దాదాపు ఒక 20-30 సార్లు హైకోర్టు తిట్టింది నేను చాలాసార్లు. స్టార్టింగ్ నుంచి గతంలో జస్టిస్ లక్ష్మణ్ అని ఉండే ఆయన అయితే చాలాసార్లు తిట్టిండు. ఆయన దగ్గర చాలా కేసులు పోయినా ఆయన చాలాసార్లు తిట్టిండు. ఇప్పుడు ఈ కేసులో కూడా అట్లనే అవుతా ఉన్నది. చాలాసార్లు అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఆర్డర్స్ ఉన్నా కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ఆ భూమిలోకి పోతున్నారు, అంతా మీ ఇష్టారాజ్యమా, మీకు ఇంకొక రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండయా, మీరు అనుకున్న చేసి పడేస్తారు, ఏది పడుతుంది చట్టానికి విరుద్ధంగా అని చెప్పి చాలాసార్లు కోర్టు తిట్టింది. అయినా కూడా పట్టించుకోలే. దాని పర్యవసనంగా మళ్ళీ బాధితులందరూ కలిసి ఇట్లా పిటిషన్లు వేసారు. చాలా చెరువుల విషయంలో, ఆ బతుకమ్మ కుంట విషయంలో అదే జరిగింది. ఇట్లా చాలా జరిగినాయి. సో ఇవాళ పాపం పండింది, హైడ్రా రంగనాథ్ పదవి పోయింది. అందుకే నేల విడిచి సాము చేయొద్దు ఎప్పుడు కానీ. ఎవరో వెనకాల ఉన్న వాళ్ళు నడిపించి ప్రభుత్వంలో ఉన్న పెద్దలను ఆయన వెనకాల ఉన్నారు, నన్ను ఎవడేం చేస్తాడని అనుకుంటే ఎక్కడనో ఒకడ న్యాయ వ్యవస్థ మీద దేశంలో ప్రజలకు నమ్మకం ఉన్నది. ఆ న్యాయ వ్యవస్థలో ఇవాళ పేదలకు న్యాయం జరిగింది. నిజంగా ఇవాళ ఆ గూడు కోల్పోయిన పేదలందరూ ఇవాళ దీపావళి జరుపుకుంటారు కావచ్చు.